న్యూ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ సంబంధించిన అంశాలు ఏంటి అని. సార్ మరి కొత్త రాష్ట్రపతి ఉత్తర్వులను రిలీజ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఇష్యూ చేసినటువంటి జీవో ఏంటి సార్ అంటే, మరి కాళేశ్వరం జోన్లోకి వచ్చేటువంటి జిల్లాలు ఏంటి? వరంగల్ రూరల్ జిల్లాను వరంగల్ రూరల్ జిల్లా, అర్బన్ జిల్లాల పేరు మార్చింది. సార్ మరి తెలంగాణ రాష్ట్రంలో అందరికీ డౌట్ ఉంది ఏంటి సార్ న్యూ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ సంబంధించిన అంశాలు ఏంటి అని. మరి ఏ రోజైతే 1975లో వచ్చినటువంటి రాష్ట్రపతి ఉత్తర్వులు ఉన్నాయిగా, 1975లో వచ్చినటువంటి రాష్ట్రపతి ఉత్తర్వులను తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి మనం ఏం చేసుకున్నాం సార్, జోన్ నెంబర్ 5, 6లో ఉండేనా యాజ్ పర్ 1975 ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ ప్రకారం తెలంగాణ డిస్ట్రిక్ట్స్ ఏ జోన్లో ఉన్నాయి? జోన్ నెంబర్ 5లో ఉన్నాయి, అవునా కాదా? జోన్ నెంబర్ 6లో ఉన్నాయి, అవునా కాదా? సో మరి రాష్ట్రం వచ్చింది, పరిపాలన వికేంద్రీకరణ డీసెంట్రలైజేషన్లో భాగంగా మనం రాష్ట్రాన్ని 10 జిల్లాలతో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఎన్ని జిల్లాలుగా చేసుకున్నాం సార్? తర్వాత 10 జిల్లాలతో ఉన్న 10 డిస్ట్రిక్ట్స్ తోటి ఫామ్ అయిన దాన్ని 31 డిస్ట్రిక్ట్స్ చేసుకున్నాం. 31 డిస్ట్రిక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ మనం ఇంకొక 2 జిల్లాలు కలుపుకొని 33 డిస్ట్రిక్ట్స్ చేసుకున్నాం. సో మరి ఈ యొక్క జిల్లాలను కూడా ఏ జోన్లోకి తీసుకొని రావాలి అనే ఒక అంశం పైన కొత్తగా మళ్ళీ మనకు ఏవి రావడం జరిగింది? రాష్ట్రపతి ఉత్తర్వులు రావడం జరిగింది. ఎప్పటి రాష్ట్రపతి ఉత్తర్వులు ఏ ఇయర్లో వచ్చినాయి సార్ అంటే 2018 సంవత్సరం ఆగస్టు 30వ తేదీన. ఎప్పుడండి? 2018 ఆగస్టు 30 రోజున కొత్త రాష్ట్రపతి ఉత్తర్వులు రావడం జరిగింది. సార్ మరి కొత్త రాష్ట్రపతి ఉత్తర్వులను రిలీజ్ చేసింది ఎవరు సార్? రామ్నాథ్ కోవింద్. ఎవరండి? రామ్నాథ్ కోవింద్. ఎవరు సార్ ఇతను? ఎవరండి సార్ పేరు? భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ రిలీజ్ చేసినటువంటిది మనకు ఈ యొక్క ఆర్డర్స్. మరి యొక్క రామ్నాథ్ కోవింద్ ఇచ్చినటువంటి ఆర్డర్స్ అన్నిటి మనం కూడా మరి రాష్ట్రాన్ని ఎన్ని జోన్లు విడదీసింది సార్? రామ్నాథ్ మనకు ఏదైతే 2018లో వచ్చినటువంటి కొత్త ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ ప్రకారంగా రాష్ట్రాన్ని 7 జోన్లు, ఎన్నండి 7 జోన్లు, 2 మల్టీ జోన్స్గా విడదీసినటువంటి పరిస్థితి. 7 జోన్స్, తెలంగాణ స్టేట్ డివైడ్ యాజ్ ద 7 జోన్స్ 2 మల్టీ జోన్స్. 7 జోన్లు 2 మల్టీ జోన్స్గా డివైడ్ చేసిర్రు. మరి డివైడ్ చేసిర్రు, అవునా కదా? మరి మనకి రిక్రూట్మెంట్లు జరుగుతున్నాయా? జరగడం లేదు. ఎందుకు అంటే మళ్ళీ ఏం చేసేసారంటే మరి ఆ యొక్క 2018 ఆగస్టు 30వ తేదీన వచ్చినటువంటి రాష్ట్రపతి ఉత్తర్వులలో 2018 ఆగస్టులో వచ్చినటువంటి రాష్ట్రపతి ఉత్తర్వుల్లో ఎన్ని జిల్లాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది? 31 జిల్లాలను అడ్జస్ట్ చేసిర్రు. దెన్ ఆఫ్టర్ తెలంగాణలో 2 కొత్త జిల్లాలు ఫామ్ అయిపోయినాయి. ఎప్పుడండి? 2018 ఎన్నికల సందర్భంగా 2018 తెలంగాణ అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు వచ్చినాయి, అవునా కాదా? ముందస్తు ఎన్నికలు వచ్చిన సందర్భంలో అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ, నేను చెప్తున్నాను ప్రభుత్వం అని చెప్పట్లేదు, టీఆర్ఎస్ పార్టీ అని చెప్తున్నాను. ఏమని చెప్పింది సార్? మళ్ళీ మాకు అధికారం ఇచ్చినట్టయితే రాష్ట్రంలో 2 కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తాం. ఏంటిది అని చెప్తున్నారు? ఒకటి ములుగు జిల్లా, ఇంకొకటి నారాయణపేట జిల్లా అని చెప్పారు. సో అన్నట్టే రాష్ట్రంలోకి 2018 సంవత్సరంలో మళ్ళీ అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ వచ్చింది. మరి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారంగా తెలంగాణ రాష్ట్రంలో మరొక కొత్త 2 జిల్లాలు ఏర్పాటైనాయి. ఏంటి? ఒకటి ములుగు, రెండోది నారాయణపేట జిల్లా. సో అప్పటి వరకు 31 డిస్ట్రిక్ట్స్ ఉండే, ఆ 31కి 2 కలిసినాయి. ఎన్ని జిల్లాలైనాయి? 33 జిల్లాలైనాయి. మరి 33 జిల్లాలు అంటే ఇందులో ఏ జిల్లాను, మరి ములుగు జిల్లాను ఏ జోన్లో కలుపుతాం? నారాయణపేట జిల్లాను ఏ జోన్లో కలుపుతాం? మరి కావాలా కదా? మరి 2018లో ఇచ్చిండు, అప్పటి వరకు రాలేదు. 2019లో కొత్త జిల్లాలు ఫామ్ అయినాయి. అలాంటి సందర్భంలో రాష్ట్రపతి గారు మళ్ళీ దాన్ని అమైండ్మెంట్ చేసిండు. తన యొక్క ఆర్డర్స్ను అమైండ్మెంట్ చేసి మళ్ళీ ఏం చేసిండు సార్ అంటే 16 ఏప్రిల్ 2021 రోజున 16 ఏప్రిల్ 2021 సంవత్సరంలో 16 ఏప్రిల్ 2021లో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు మరొక సవరణ ఉత్తర్వులను మళ్ళొకసారి రాష్ట్రపతి ఉత్తర్వులను ఇష్యూ చేసిండు. మరే విడుదల చేసినటువంటి పరిస్థితి. మరి ఆ యొక్క రాష్ట్రపతి ఉత్తర్వులను అమలు చేయడం కోసము రాష్ట్ర ప్రభుత్వం ఇష్యూ చేసినటువంటి జీవో ఏంటి సార్ అంటే జీవో నంబర్ 128ను, జీవో నంబర్ 128 ఎవరు ఇష్యూ చేశారు సార్? రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకోసం ఇష్యూ చేసింది? ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం. అప్పుడు 1975లో ఇచ్చినటువంటి ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం జీవో నంబర్ 674 అయితే
ఇక్కడ 2021లో రామ్నాథ్ కోవింద్ ఇచ్చినటువంటి ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ని ఇంప్లిమెంట్ చేయడం కోసము జీవో నంబర్ 128ను 30 జూన్ 2021 రోజున మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. దీని ప్రకారంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తెలంగాణ రాష్ట్రాన్ని ఎన్ని జోన్స్గా విడదీసిండు సార్ అంటే 7 జోన్లు, సేమ్ 2 మల్టీ జోన్స్గా విడదీసిండు. సో మరి ఇక్కడ మనకు జోన్ నెంబర్ 1 ఏంటి? ఇది చాలా వరకు ఇప్పుడు ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ కూడా చాలా యూజ్ అవుతుంది. జోన్ నెంబర్ 1 కాళేశ్వరం జోన్. ఏ జోన్ అండి? కాళేశ్వరం జోన్. మరి కాళేశ్వరం జోన్లోకి వచ్చేటువంటి జిల్లాలు ఏంటి? కాళేశ్వరం జోన్లోకి వచ్చేటువంటి జిల్లాలు ఏంటి సార్ అంటే కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా, రాసుకునేటువంటి ప్రయత్నం చేయండి. రెండోసరికి మంచిర్యాల జిల్లా, మూడు వచ్చేసరికి పెద్దపల్లి జిల్లా, 4 వచ్చేసరికి 4th వన్ వచ్చేసరికి జయశంకర్ భూపాల్పల్లి జిల్లా, 5th వన్ వచ్చేసరికి ములుగు జిల్లా. అడ్జస్ట్ అయిందా ములుగు జిల్లా? ఎస్, కొత్తగా వచ్చినటువంటి ములుగు జిల్లా ఏ జోన్లోకి వెళ్ళిపోవడం జరిగింది? కాళేశ్వరం జోన్లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. కాళేశ్వరం జోన్ ఈజ్ ద ఫస్ట్ జోన్. సో మనకు జోన్ 1 మొత్తం మల్టీ జోన్లు ఎన్ని? 2 మల్టీ జోన్స్. ఒక్కసారి పాయింట్ చూసుకోండి. ఇది తెలంగాణ రాష్ట్రం, అవునా? తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తంగా ఎన్ని మల్టీ జోన్స్గా విడదీసిర్రు? 2 మల్టీ జోన్స్గా తీసిర్రు. ఇది మల్టీ జోన్ నెంబర్ 1, ఇది మల్టీ జోన్ నెంబర్ 2. మల్టీ జోన్ నెంబర్ 1లో ఎన్ని జోన్స్ ఉంటాయి సార్ అంటే జోన్ నెంబర్ 1, అదేవిధంగా జోన్ నెంబర్ 2, జోన్ నెంబర్ 3, జోన్ నెంబర్ 4, ఇటు జోన్ నెంబర్ 5, జోన్ నెంబర్ 6, జోన్ నెంబర్ 7. మల్టీ జోన్లోనేమో 5, 6, మల్టీ జోన్ నెంబర్ 2లో 5, 6, 7 జోన్స్. జోన్ నెంబర్ 1, 2, 3, 4 ఏమో మల్టీ జోన్ నెంబర్ 1లో ఇవ్వడం జరిగింది. ఈ పాయింట్స్ని జాగ్రత్తగా గుర్తుంచుకోండి. సో మల్టీ జోన్ 1లో జోన్ నెంబర్ 1 ఏంటి? కాళేశ్వరం. జోన్ నెంబర్ 2 ఏంటి మనకు? బాసరా జోన్. అన్ని దేవుళ్ళ పేరే పెట్టిండు సార్ కూడా. బాసరా జోన్. సార్ అంటే ఎవరు సార్? రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. మరి బాసరా జోను, మరి బాసరా జోన్లో ఏమున్నాయి సార్ జిల్లాలు? ఆదిలాబాద్ జిల్లా, నిర్మల్ జిల్లా, నిజామాబాద్ జిల్లా, జగిత్యాల జిల్లా. ఇవి బాసరా జోన్ కిందికి రావడం జరుగుతుంది. మరి జోన్ నెంబర్ 3 రాజన్న జోను. ఏ జోన్ సార్? రాజన్న జోను. రాజన్న జోన్ అంటే రాజన్న అంటే ఎవరు? వేములవాడ రాజన్న పేరు మీదకి వెళ్ళి రాజన్న జోన్. జోన్ నెంబర్ 3. మరి జోన్ నెంబర్ 3లోకి వచ్చేటువంటి డిస్ట్రిక్ట్స్ ఏంటి సార్ అంటే మనకు కరీంనగర్ డిస్టిక్. మరి ఆ దేవుని పేరు మీదకి ఒక జిల్లా ఉంది. ఏ జిల్లా? రాజన్న సిరిసిల్ల జిల్లా, సిద్దిపేట జిల్లా, మెదక్, కామారెడ్డి జిల్లాలన్నీ కూడా మనకు జోన్ నెంబర్ 3లోకి రావడం జరిగింది. సరే మరి జోన్ నెంబర్ 4 ఇది భద్రాద్రి జోన్. భద్రాద్రి జోన్ భద్రాచలం రాముల వారి పేరు మీదకి వెళ్ళి భద్రాద్రి జోన్ ఇంట్రడ్యూస్ చేశారు. సో భద్రాద్రి జోన్లో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్ ఏంటి సార్ అంటే ఒకటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఏంటండి? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఖమ్మం జిల్లా, మహబూబాబాద్ జిల్లా, మహబూబాబాద్ జిల్లా, నాట్ మహబూబ్ నగర్, మహబూబాబాద్ జిల్లా, అండ్ వరంగల్ రూరల్ అండ్ అర్బన్. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే రీసెంట్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో 2 జిల్లాల పేరు మార్చింది. తెలంగాణ గవర్నమెంట్ చేంజ్ 2 డిస్ట్రిక్ట్స్ నేమ్స్ రీసెంట్గా. ఏంటి సార్ అంటే మనకేంటి సార్ అంటే వరంగల్ రూరల్ జిల్లాను వరంగల్ రూరల్ జిల్లా, అర్బన్ జిల్లాల పేరు మార్చింది. ఒకటి హన్మకొండ జిల్లా, రాసుకోండి ఇక్కడిగా, హన్మకొండ డిస్టిక్. 1 ఈజ్ హన్మకొండ డిస్టిక్, సెకండ్ వన్ వచ్చేసరికి వరంగల్ డిస్టిక్, సెకండ్ వన్ వచ్చేసరికి వరంగల్ డిస్టిక్. సో వరంగల్ రూరల్ అర్బన్ జిల్లాలను 2గా కొత్త నేమ్స్ తోటి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఒకటి హన్మకొండ జిల్లా, 2 వరంగల్ జిల్లా. ఇవన్నీ ఏ జోన్ కిందకి వస్తాయి? 4th జోన్ కిందకి వస్తాయి. ఈ 4 జోన్లు కలిసి మల్టీ జోన్ నెంబర్ 1. మల్టీ జోన్ నెంబర్ 1లో ఉన్నటువంటి జోన్స్ ఏంటిది? కాళేశ్వరం జోన్, బాసరా జోన్, భద్రాద్రి జోన్, రాజన్న జోన్. ఇవి 4 జోన్లు కలిసి ఒక మల్టీ జోన్. సో మరి మల్టీ జోన్ నెంబర్ 2లో ఏమున్నాయి? మల్టీ జోన్ నెంబర్ 2 ఇందులో జోన్ నెంబర్ 5 వచ్చేసరికి యాదాద్రి నరసింహస్వామి పేరుతోటి యాదాద్రి జోన్ ఇంట్రడ్యూస్ చేసిండు. ఏ జోన్ ఇంట్రడ్యూస్ చేసిండు? యాదాద్రి జోన్, జోన్ నెంబర్ 5. ఇది ఏ జోన్ కిందకి రావడం ఏ మల్టీ జోన్ కిందకి రావడం జరుగుతుంది? మల్టీ జోన్ నెంబర్ 2 కిందకి రావడం జరుగుతుంది. మరి ఇందులో ఉన్నటువంటి జిల్లాలు ఏంటి సార్ అంటే ఒకటి సూర్యాపేట డిస్టిక్, 1 మోర్ ఈజ్ నల్గొండ, ఇంకొకటి యాదాద్రి భువనగిరి జిల్లా, ఏంటండి? యాదాద్రి భువనగిరి జిల్లా, ఇంకొకటి జనగామ జిల్లా. ఇవన్నీ కూడా మనకు జోన్ నెంబర్ 5.
మరి వాట్ అబౌట్ జోన్ నెంబర్ 6 అంటే జోన్ నెంబర్ 6 వచ్చేసరికి చార్మినార్ జోన్ అంటాం. ఇందులో వచ్చేసరికి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, ఏ జిల్లా అండి? మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, హైదరాబాద్ జిల్లా, రంగారెడ్డి జిల్లా, సంగారెడ్డి, వికారాబాద్, ఇవన్నీ కూడా మనకు జోన్ నెంబర్ 6. మరి జోన్ నెంబర్ 7 వచ్చేసరికి జోగులాంబ జోన్. జోన్ నెంబర్ 7 జోగులాంబ జోన్. సార్ జోగులాంబ ఎవరు సార్? అందరికీ తెలుసు, తెలంగాణ కల్చర్లో మనం చెప్పుకోలేదా? జోగులాంబ అమ్మవారు ఏ జిల్లాలో ఉన్నారు? జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్నారు. మొత్తం ఎన్ని శక్తిపీఠాలు ఉన్నాయి? 18 శక్తిపీఠాలు ఉన్నాయి. అందులో ఇక్కడ మన తెలంగాణ ప్రాంతంలో ఉండే జోగులాంబ అమ్మవారు ఎన్నో నంబరు? 5వ శక్తిపీఠం. ఎన్నవ శక్తిపీఠం అండి? 5వ శక్తిపీఠం. అమ్మవారి ఏ నది ఒడ్డున ఉంది? ఇంకొక పాయింట్, తుంగభద్ర నది ఒడ్డున ఉంది. ఈ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. సో జోగులాంబ జోన్లో ఉన్నటువంటి అది 7th జోన్, జోగులాంబ జోన్. ఇందులో మహబూబ్ నగర్ జిల్లా, నారాయణపేట జిల్లా, జోగులాంబ గద్వాల జిల్లా, వనపర్తి జిల్లా, నాగర్ కర్నూలు జిల్లా, ఇవన్నీ కూడా జోన్ నెంబర్ 7లోకి రావడం జరుగుతుంది. సో జోన్ నెంబర్ 5, జోన్ నెంబర్ 6, జోన్ నెంబర్ 7, ఈ 3 జోన్స్ అనేవి మనకు మల్టీ జోన్ నెంబర్ 2లోకి రావడం జరుగుతుంది. ఈ విధంగా మనకు తెలంగాణలో కొత్త జోనల్ ఉంది. ఇప్పుడు మనకు దీని ప్రకారంగా స్థానికులకు ఎంత శాతం ఉద్యోగాలు వస్తాయి సార్? 95% ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. దానికి రాష్ట్రపతి గారు కూడా ఆమోదం ముద్రేసినటువంటి పరిస్థితి. సో ఈ విధంగా మనకు జోన్స్ అనేది తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితి.